బెంగళూరులో నడి రోడ్డుపై జేడీఎస్ నేత వీరంగం సృష్టించారు. విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు అధికారి అరుణ్పై దాడికి దిగారు. తనిఖీల కోసం జేడీఎస్ నేత మంజు కారు ఆపారు ట్రాఫిక్ పోలీస్. నా కారునే ఆపుతావా అంటూ రెచ్చిపోయారు మంజునాథ్. కాలర్ పట్టుకుని దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. స్థానికుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఆ అధికారిని తన్నడానికి ప్రయత్నించారు జేడీఎస్ నేత. డ్యూటీలో ఉండగా దాడి చేయడంతో మంజునాథ్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మంజునాథ్. కర్ణాటక రాజధాని బెంగళూరులో అధికారిక విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ పై జేడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజునాథ్ దాడి చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం అయితే రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అలాగే ఆగస్టు 16 మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో బెంగళూరులోని హుళిమావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొట్టిగెర జంక్షన్ వద్ద ఈ ఘటన అయితే జరిగింది. ఆ సమయంలో హుళిమావు ట్రాఫిక్ స్టేషన్ కు చెందినటువంటి అరుణ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ రోడ్డుపై వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. సాధారణ ట్రాఫిక్ క్లియరెన్స్ లో భాగంగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు వెళ్లడానికి వీలు కాని కానిస్టేబుల్ అరుణ్ జేడీఎస్ నేత మంజునాథ్ ప్రయాణిస్తున్నటువంటి తెల్లటి ఎస్యూవి వాహనాన్ని చేతి సైగతో ఆపేటువంటి ప్రయత్నం చేశారు. తన వాహనాన్ని ఆపడంపై మంజునాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, వెంటనే కారు దిగి వచ్చి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగడం, అలాగే మాటా పెరగడంతో మంజునాథ్ కానిస్టేబుల్ అరుణ్ షర్ట్ కాలర్ పట్టుకొని ఆయన్ను తన్నేందుకు ప్రయత్నించినటువంటి విజువల్ మనం ఒకసారి యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. జేడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజునాథ్ చేసినటువంటి దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. స్థానికులు జోక్యం చేసుకుంటే తప్ప గొడవ సద్దుమణిగినటువంటి పరిస్థితి. అందరూ ఉన్న తర్వాత గొడవని స్థానికులు సద్దుమణిగేలా చేస్తున్న తర్వాత కూడా ఆయన రెండోసారి కూడా మనం చూస్తున్నాం, రెండోసారి కూడా ఫోన్ మాట్లాడుతూ ముందుకు వచ్చి తన్నేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే పోలీసులంటే మర్యాద లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. తన కారు ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేటువంటి మాట. కానిస్టేబుల్ అరుణ్ మీద తన అనుచరులు వచ్చిన తర్వాత అనుచరులు కూడా కానిస్టేబుల్ ని నెట్టేటువంటి ప్రయత్నం చేయడంతో అప్పుడు ఒకసారి తనడానికి ప్రయత్నించారు. తర్వాత స్థానికులు జోక్యం చేసుకొని గుమ్ముకూడిన తర్వాత వేరొకరితో ఫోన్లో మాట్లాడుతూ కూడా మంజునాథ్ ఏ స్థాయిలో వీరంగం సృష్టిస్తున్నారో, అహంకారంతో మంజునాథ్ ప్రవర్తిస్తున్నారని కూడా చెప్తున్నారు. చట్టపరమైనటువంటి కఠిన శిక్షలు తీసుకుంటే తప్ప రాజకీయ నాయకులు ఏమీ అతీతం కాదు, చట్టం ముందు అందరూ ఒకటే అనేటువంటి ఇండికేషన్ ని ఈ ఘటన ద్వారా ఇవ్వాలని కూడా ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. పబ్లిక్ రోడ్డుపై స్థానికులు చూస్తూ ఉండగానే ఈ ఘటన జరగడంతో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని మంజునాథ్ను పక్కకైతే నెట్టివేశారు. అయినప్పటికీ కూడా మంజునాథ్ ఏ స్థాయిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై తను తన్నటానికి ప్రయత్నించడం, దాదాపు 2-3 సార్లు అదే విధంగా తన్నటానికి మంజునాథ్ ప్రయత్నించాడు. ఒకసారి వాహనాన్ని ఆపిన తర్వాత కానిస్టేబుల్ తో వాగ్వాదం జరుగుతూ ఉండగానే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇమ్మీడియట్ గా ఆ ఫోన్ లో రికార్డ్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత వాళ్ళ అనుచరులు దగ్గరికి రాగానే ఇమ్మీడియట్ గా మంజునాథ్ రెచ్చిపోయాడు. నా అనుచరుడు వచ్చాడు అన్నటువంటి ఉద్దేశంతో రెచ్చిపోయి తన్నేటువంటి ప్రయత్నం కూడా చేయడం. తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ గుమికూడారు స్థానికులు, పోలీసు అధికారులు రావటం. అయినప్పటికీ ఒక కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపినప్పుడు తనడానికి ప్రయత్నించడమే కాదు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఈ నేపథ్యంలో మంజునాథ్ వ్యవహరించినటువంటి తీరు ఒకంత విమర్శలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్నటువంటి కొందరు స్థానికులు వాహనదారులు తమ ఫోన్లలో రికార్డ్ చేయడంతో ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. ఎంత రాజకీయ నాయకుడు అయినప్పటికీ చట్టం ముందు అందరూ సమానులే. ఎవరు పోలీస్ అధికారులు కారు ఆపమని చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా కారు ఆపాలి, వారికి కోఆపరేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వీడియోలో మంజునాథ్ ఒక సీనియర్ పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు, అదే సమయంలో యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ నెట్టివేస్తూ బెదిరిస్తున్నట్లుగా కూడా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రభుత్వం ఇమ్మీడియట్ గా మంజునాథ్ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారిపై రాజకీయ నాయకుడి ప్రవర్తనను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ఈ ఘటననైతే హుళిమావు పోలీసులు తీవ్రతనైతే గుర్తించి చాలా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలనేటువంటి రీతిలో కేసులు కూడా పెట్టడం జరిగింది.
పోలీసులు రంగంలో దిగారు. ఆన్ డ్యూటీ ప్రభుత్వ ఉద్యోగిపై నేరపూరిత బల ప్రయోగం చేయడం, వారి విధులకు అడ్డంకి కలిగించడం, అలాగే తదితర తీవ్రమైనటువంటి విభాగాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్, పోలీస్ అధికారి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಿಟಿ ಹುಳಿಮಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಲಿಮಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹುಳಿಮಾವು ಟ್ರಾಫಿಕ್ ಸ್ಟೇಷನ್ ಸಹ ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಬನ್ನೇರಘಟ್ಟ ಬೆಂಗಳೂರು ರೋಡ್ ಅಲ್ಲಿ ಗೊಟ್ಟಿಗೆರೆ ಕ್ರಾಸ್ ಅಂತ ಹೇಳಿ ಕ್ರಾಸ್ ಅಲ್ಲಿ ನಿನ್ನೆ ಒಂದು ಘಟನೆ ನಡೆದಿದೆ. ನಿನ್ನೆ ಸುಮಾರು 3 ಗಂಟೆಗೆ ನಮ್ಮ ಹುಳಿಮಾವು ಟ್ರಾಫಿಕ್ ಸ್ಟೇಷನ್ ಇಂದ ಕರ್ತವ್ಯದಲ್ಲಿ ಇದ್ದಂತಹ ಒಬ್ಬರು ಅರುಣ್ ಮಂಜಪ್ಪ ಬಡಗೌಡರು PC 18249 ಅವರು ಮತ್ತೆ ಇನ್ನೊಬ್ರು PC 22422 ವಿಠಲ್ ಹೊರಟ್ಟಿ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರನ್ನ ಮಧ್ಯಾಹ್ನ 2 ಗಂಟೆ ಕರ್ತವ್ಯಕ್ಕೆ ಅಲ್ಲಿ ನಿಲ್ಸಿದ್ರು. 2 ಗಂಟೆ 3 ಗಂಟೆ ಪೀಕ್ ಅವರ್ ಅಂದ್ರೆ ಜನ ಎಲ್ಲ ಬರೋದು ಪೀಕ್ ಅವರ್ಸ್ ಇರುತ್ತೆ. ಅವರು ಹ್ಯಾಂಡ್ ಸಿಗ್ನಲ್ ಮುಖಾಂತರ ಆ ಜಂಕ್ಷನ್ ಮೇನೇಜ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಈಗಿರಬೇಕಾದ್ರೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಾರ್ನ ನಮ್ಮವ್ರು ಸ್ಟಾಪ್ ಮಾಡಿದಾಗ ವೈಟ್ ಬೆಂಚ್ ಕಾರ್ ಅಲ್ಲಿ ಒಬ್ರು ಬಂದಿರ್ತಾರೆ. ಸೊ ಅವ್ರು ಏಕಾಏಕಿ ಗಾಡಿಯಿಂದ ಹಿಡಿದು ನನ್ನ ಗಾಡಿನೇ ನೀನು ನಿಲ್ಲಿಸ್ತೀಯ, ಮತ್ತೆ ನಾನು ಯಾರಂತ ಗೊತ್ತಿಲ್ವ ಅಂತ ಹೇಳಿ ಏಕಾಏಕಿ ಪೊಲೀಸ್ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಮೇಲೆ ಅವ್ಯಾಚ ಪದಗಳಿಂದ ಬಯಸಿರ್ತಾರೆ. ಆಮೇಲೆ ಅದಕ್ಕೆ ಅವರು ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ನೀವು ಅವ್ರು ಯಾರು ಏನು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಹಾಗಾಗಿ ರಿಯಾಕ್ಟ್ ಮಾಡೋ ಸಮಯದಲ್ಲಿ ಅವ್ರ ಮೊಬೈಲ್ ಫೋನ್ ತೆಗೆದು ಕೆಳಗಡೆ ಹೊಡೆದಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಕರ್ತವ್ಯದಲ್ಲಿ ಅಂತ ಸಮವಸ್ತ್ರದಲ್ಲಿ ಇದ್ದಂತಹ ಯಾರೋ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಮೇಲೆ ತಲೆಯಿಂದ ಅವನ ತುಟಿಗೆ ಡಿಚ್ಚಿ ಹೊಡೆದು ಮತ್ತೆ ಅವನ ಕಾಲಿಂದ ಒದ್ದು ಅವನ್ನ ಅವ್ರ ಜೊತೆಗೆ ಅವ್ರಿದ್ದಂತ ಚಾಲಕ ಮತ್ತೆ ಇನ್ನಿಬ್ರು ಸಹ ಬಂದು ಜಾಯ್ನ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಇವ್ರು ನಮ್ಗೊಂದು ಕೇಸ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆಕ್ಚುಲಿ ಈ ಘಟನೆ ನಡೆದ ನಂತರ ಅವರು ಜಯನಗರ ಜನರಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಹೋಗಿ ಒಂದು MLC ನ ಮಾಡಿಸಿ ನಮ್ಮ ಠಾಣೆಗೆ ಬಂದಿರ್ತಾರೆ. ನಿನ್ನೆ ಏನೇನು ಪ್ರಾಥಮಿಕವಾಗಿ ನಡೀತು ಮತ್ತೆ ಏನ್ ಡಿಜಿಟಲ್ ಎವಿಡೆನ್ಸಸ್ ಎಲ್ಲ ಅವ್ರೇನು ಡ್ಯಾಶ್ ಕ್ಯಾಮೆರಾದಲ್ಲಿ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ಸ್ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಲ್ಲಿ ಏನ್ ಡ್ಯಾಶ್ ಕ್ಯಾಮೆರಾ ಇತ್ತು, ಯಾಕಂದ್ರೆ ನಾವು ಘಟನೆಯನ್ನು ನಾವು ತಿಳ್ಕೋಬೇಕಾಗಿತ್ತು. ಹಾಗಾಗಿ ಅದೆಲ್ಲ ಬಾಡಿ ವರ್ಕ್ ಕ್ಯಾಮೆರಾ ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಹಲ್ಲೆ ನಡೆದಿದ್ದು ದೃಢಪಟ್ಟಿದೆ.